కార్తీక్, ఏ కార్తీక్, పిలిస్తే వినపడదా? విషయం ఏంటో చెప్పు. నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నాను. ఒక థ్యాంక్స్ అనేది చెప్పాలి కదా, ఎందుకు ఆపకుండా వెళ్ళావు? నీకు మరీ ఇంత పొగరా? హేయ్, నిన్ను కాపాడాలని నేను రాలేదు. నాకు చేయాలనిపించి చేశాను. ఎవరున్నా ఇలాగే చేసేవాడిని. ఎందుకు ఇప్పుడు ఇలా కోపడుతున్నావు? ఇదిగో నీ షర్ట్ ఇవ్వడానికి వచ్చాను, తీసుకో. ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను చెప్పింది గుర్తుందిగా, వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాలి, అది విషయం. నువ్వు మన వాళ్ళని తీసుకువెళ్ళు. ఏంటి గణేష? హలో హంస, నువ్వు పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నీ మనుషులని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చారు. పులితోక పట్టుకొని ఆడుతూ మీరంతా సంతోషంగా వెళదాం అనుకున్నారా? ఇలా చూడు, అనవసరంగా మాట్లాడుకో. మా కుర్రాళ్ళకి ఏం కాకూడదు. ఏంటి, మీ కుర్రోళ్ళకి ఏం కాకూడదా? నీ కుర్రవాళ్ళని తెలిసిన వెంటనే అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేద్దాం అనుకున్నాను. వద్దు గణేషు, వాళ్ళని వదిలే. వాళ్ళకేం తెలీదు పాపం. నేనొస్తాను, నువ్వు పిలిచిన చోటికి ఒంటరిగా వస్తాను. నువ్వు వచ్చేదేంట్రా, నేనే నిన్ను చూడటానికి వస్తాను. దానికన్నా ముందు ఒక గొయ్యి తవ్వి ఉంచు. ఆ ఎరిక్తో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడ్రా.